అంతా కూడా మహిళలందరూ కూడా ఆవేశంతో మరి ఊగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రోజు మన రాష్ట్రంలో ఒక రాజధాని లేని ప్రభుత్వానికి మరి ఆ రాజధాని అమరావతి రైతులందరూ కూడా భూములు ఇచ్చి మరి రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించే మహాతల్లుల్ని మరి సాక్షి ఛానల్ కానీ మరి దాంట్లో ఉన్న డిబేట్లో మాట్లాడేవాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా ఆగ్రహ విషయాలతో ఉన్నారు. మీరు చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాల వల్ల మీకేదో ఓట్లు వస్తాయి, మళ్ళీ అధికారంలోకి వస్తారు కల్లా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా దిగసారిపోతున్నారు. ఇప్పటికైనా సరే గతంలో జరిగినటువంటి తప్పుల్ని తెలుసుకొని మీరు ఒక దావిలో పడతారా, మిమ్మల్ని ఏదైనా జనం గౌరవిస్తారు. లేదంటే ఆ 16, 11 కూడా కాదు, ఆ ఒక సీటుగా మిగిలిపోతారని కోరుకుంటూ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజధాని రైతులు కనుక నోరెత్తి మాట అంటే అది మీ కుటుంబాలకే తగిలిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచించుకోండి. భారతి గారు ఇప్పుడైనా మీరు మీ ఛానల్లో నువ్వు నడుపుతున్నావు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాలా. రాజధాని మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పి మీరు మళ్ళీ దాన్ని సరి చేసుకుంటారు కోరుకుంటున్నాం. లేని పక్షంలో అనుభవిస్తారు. వీళ్ళందరూ కూడా జైలుకి పోవడం తప్పదని మేము కోరుకుంటున్నాం. మొన్న 7వ తారీఖున సాక్షి ఛానల్లో డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, రాజు అనే వ్యక్తి, ఇది చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అంటున్నాడు. దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అనేటువంటి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడటం అనేది ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా బూతులు తిడుతున్నారు. అది తెలుసుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక్కసారని కలిసి 151 సీట్లు వస్తే రాష్ట్రాన్ని ఆగం చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో దాన్ని పరిపాలన విధానంలో అన్నీ కూడా మొదలుపెట్టుకుంటూ వచ్చే టైంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదో ఒకటి రెచ్చగొట్టాలా, రౌడీల కాడికి పోవాలా, తిరుపతిలో క్యూ లైన్లో డౌన్ అనిపించాలా, పాలు లేదని, లేకపోతే మజీజు ఆడ పోయి తిరుపతిలో అల్లా అని బోధించి చేయాలా. ఇసుంటి అన్ని రెచ్చగొట్టే విధానాలు. ఆయనకి ఏ కాడికి బాబు గారు జైల్లో ఎత్తే బాగుంటుంది అనేటువంటి ఆపేక్షలో ఉన్నాడు. బాబు గారు అంత తేలిగ్గా నిన్ను జైల్లో వేయడు. జైల్లో ఎత్తే నేను కదలకుండా కూర్చుంటాను. ఇవాళ జనంలో పోయే మార్గం లేక ఇసుంటి రెచ్చగొట్టి రోత పనులు, రోత ఛానళ్ళు, రోత పేపర్లో ఇసుంటి చేయటం అనేది చాలా తప్పు. వీటికి మీరు అనుభవిస్తారు ఎప్పుడైనా కానీ. గుర్తుపెట్టుకో రాజశేఖర రెడ్డి. మీ పేరు చెప్పమ్మా. నా పేరు డాక్టర్ లక్ష్మీ తిరుపతమ్మ, పత్తిపాడు నుంచి మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళందరి తరఫున నేను మాట్లాడేది ఏంటంటే, భారతీ రెడ్డి గారు మీరు బయటికి రావాలి. ఈ ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడిన మీ భర్త గారికి బుద్ధి చెప్పాలంటే మీరు బయటికి రావాలి. బయటికి వచ్చి ఆడవాళ్ళందరి తరఫున మీరు నుంచొని ఖండించి మాట్లాడి ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయాలని మీరు మాతో పాటు కలిసి మీరు మాట్లాడాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. భారతీ రెడ్డి గారు మీరు బయటకు వచ్చి మా గురించి మీరు మాట్లాడాలి. మాకు మంచి జరగాలి, మాకు క్షమాపణ చెప్పాలి. అమరావతి రైతులు ఇన్ని రోజుల నుంచి అమరావతి కావాలి అని వాళ్ళు భూములు ఇచ్చి 5 సంవత్సరాల నుంచి ఈ రకంగా పోరాడుతుంటే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడి, పదజాలంగా మాట్లాడి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. భారతీ రెడ్డి గారు మేము కోరేది ఒక్కటే, మీరు బయటికి రావాలి, మాకు క్షమాపణ చెప్పాలి. ఇలా తోలనాడితే అసభ్యం. ఆడవాళ్ళని ఎవరినన్నా ఒకటే, అందరూ ఒకటే. ఇలా మాత్రం మాట్లాడకూడదు. తనకి ఉండారు. ఆడవాళ్ళని తల్లి చెల్లిలాగా భావించాలి. ఇలా తోలనాడి మాట్లాడకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు.